మీ నాయన రాష్ట్రానికే లీడర్ అవ్వాలన్నది మీ తాత కోరిక. దానికి శాంపిల్గా తన బలమేంటో చూపించాలని మీ బాబాయిని ఎమ్మెల్యే చేయాలనుకున్నాడు మీ నాయన. మీ సపోర్ట్ తోనే ఎన్నిసార్లు ఎమ్మెల్యేగా గెలుచుకుంటూ వచ్చాను జితేంద్ర గారు. కానీ ఇప్పుడు సడన్ గా మీ తమ్ముడు కోసం నన్ను తప్పుకోమంటాం కరెక్ట్ కాదు కదా సార్. ఈసారి మా అధిష్టాన వర్గం నాకు టికెట్ కన్ఫర్మ్ చేసింది సార్. బ్యాక్ స్టెప్ వేయలేను. సర్వేలన్నీ నాకు సపోర్ట్గా ఉన్నాయి సార్. నేను కూడా బ్యాక్ స్టెప్ వేయలేను. పర్లేదు తీసుకోండి. నాకు 20 years ఏజ్లో అనుకుంటా సేమ్ ప్రాబ్లం. టికెట్ కోసం మా నాన్నతో ముగ్గురు పోటీకి వచ్చారు. ఒకడు పిలిచి మాట్లాడదాం అన్నాడు. చీప్ అయిపోతాం వద్దన్నాను నాన్న. ఇంకొకటి డబ్బులతో కొనేద్దాం అన్నాడు. కిక్ లేదన్నాడు. మరొకడు ఏం చేద్దాం అన్నాడు. మా వాడు చూసుకుంటాడులే అన్నాడు నాన్న. ఏం చేసి ఉంటానంటావు? నేనేదైనా చేసేటప్పుడు మధ్యలో డిస్టర్బ్ చేస్తే నాకు తిక్కతో పోతే. అప్పుడు చంపిన విధానం చూసి ఇప్పటికీ మాకు అక్కడ పోటీయే లేదు సార్. మేము పోటీలో ఉన్నాం సార్. తమ్ముడు వెనకాలే ఉంటాం సార్. మమ్మల్ని వదిలేయండి సార్. వీళ్ళు సరే అన్నయ్య, మరి ఆ సింహాచలాన్ని ఏం చేద్దాం? వాడి వెనకాల ఎవడున్నాడో తెలుసు కదా. చంపితే చావడని వాడు ఎవడైనా ఉంటే చెప్పు. నువ్వు యునానిమస్. అరే, మనకి తిండి పెట్టి బతికించేదా గంగమ్మ తల్లి ఆయన? మన బతుకుల్ని మార్చింది మాత్రం ఆ పెద్ద ఆయనరా. ఇలాంటి పదవులే కావాలనుకుంటే ఆయన ఇంటికి నడిచి వెళ్ళమంటరా. కానీ కష్టం తెలుసున్నోడే ఇంకొకటి కష్టాన్ని తీర్చగలడు అని నమ్మి చేపలు పట్టుకుంటూ బతకాల్సిన మిమ్మల్ని చదివించి ప్రయోజకుల్ని చేసి ఇవాళ ఈ గొప్ప అవకాశాన్ని మీ చేతిలో పెట్టాడు. ఆయన నమ్మకాన్ని నిలబెట్టాలన్నా మీరు. జై గంగమ్మ తల్లి. ఏంటండి ఇది? మేము ఇలాగే చేస్తాం. ఆపడానికి మీ బాబు వస్తాడా?
తిప్పరా తిప్పు తిప్పు సార్ వాడు చేసింది తెలిసింది కస్టడీలోకి తీసుకుంటాం. వీడిని కాదు